ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. మరి ఒక లేఖన భాగం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, పేజ్ నెంబర్ 744. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. ఈ నెల క్రిస్మస్ నెల కనుక మనము ఈ దినాన చదువుకున్న లేఖన భాగంలో ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇది అందరికీ సుపరిచితమైన లేఖన భాగాలు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా క్రిస్మస్ సందర్భంగా మనం ఇవి వింటూనే వింటాం. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఇంటిని కూడా ఈ విధంగా మనం డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో ఉన్న మెయిన్ థీమ్ మంది ఏంటంటే నక్షత్రం గురించి మనం చదువుకున్నాం. మనకి బాగా తెలుసు ఏ విధంగా జ్ఞానులన్నది యేసుక్రీస్తు వారు ఉండిన చోటకి నడిపించిందో. పేరుకి వీళ్ళు జ్ఞానులే కానీ వీళ్ళు వాళ్ళ స్వంత జ్ఞానం మీద ఆధారపడలేదన్నమాట. అంటే యేసుక్రీస్తు వారిని కనుగొనాలి అని అంటే మన స్వంత జ్ఞానం పనికిరాదనమాట. అక్కడ వాళ్ళకి ఏం అవసరమైందంటే దేవుడు నియమించిన నక్షత్రం వాళ్ళకి అవసరమైందనమాట. సో ఆ నక్షత్రం వాళ్ళని ఆ శిశువు ఉండిన చోటు వరకు కూడా వాళ్ళని గైడ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. సో ఈ యొక్క నక్షత్రాన్ని గురించి ఈ దినం మనం ధ్యానిస్తే ఇది రక్షకుని యొక్క జననం గురించి తెలియపరుస్తుంది. అలాగే ఇంకా ఏం చూపిస్తుందంటే ఇది ఒక గైడ్గా ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే వీళ్ళకి ఒక హోప్, నిరీక్షణ కూడా ఈ నక్షత్రం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చాలా సంతోషం అనేది వచ్చిందంట ఆ నక్షత్రంను చూసినప్పుడు. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే వారు అత్యానంద భరితులై అని ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మధ్యలో అక్కడ ప్లేస్ మారిన మరలా నక్షత్రాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమైందంటే చాలా సంతోషం కలిగిందంట. దాన్ని ఏమంటారంటే ఎక్సీడింగ్ జాయ్ అని చెప్తారు ఇంగ్లీష్ వెర్షన్స్లో. అంటే వాళ్ళు దేని బట్టి సంతోషించారంటే రక్షకుని దగ్గరికి వచ్చామన్న దాన్ని బట్టి వాళ్ళు చాలా సంతోషించినట్టుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగాలు ఓన్లీ మత్తయి సువార్తలో మాత్రమే ఇవి రికార్డ్ చేయబడ్డాయి. అలాగే ఇంకా మనం చూస్తే ఇక్కడ మనం చెప్పుకున్నాం నక్షత్రం ఏం చేసింది అని. వీళ్ళకి ఎలా తెలిసింది రక్షకుని జన్మము ఈ నక్షత్రం ద్వారా అంటే వీళ్ళంతా కూడా లేఖన భాగాల విషయంలో చాలా తరోగా ఉన్నారంట. అంటే ఎప్పుడూ చదివే వారికి ఏమవుతుందంటే ఈ లేఖన భాగాల్లో ఎక్కడేమున్నాయో తెలుస్తాయి. వీళ్ళకి ఎలా తెలిసింది అంటే వాళ్ళు ఏ విధంగా కీర్తనలు 1వ అధ్యాయంలో దివారాత్రము దాన్ని ధ్యానించమని ఉందన్నమాట. సో వీళ్ళు ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకి ఫింగర్ టిప్స్లో ఉన్నాయన్నమాట. అందుకని మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది, అక్కడ బిలాము చెప్తాడు యేసుక్రీస్తు వారి జననం గురించిన ఆ ప్రవచనం. నక్షత్రం ఎవరిలో ఉదయించినని ఉందంటే యాకోబులో ఉదయించినని ఉంది. సో ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా వీళ్ళకి తెలుసు. మాకు జ్ఞానం ఉంది కదా, మేము ఆస్ట్రాలజర్స్ కదా అని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రవచనాలు వాటన్నిటిని బట్టి కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకున్నారనమాట. సో ఆ యొక్క నక్షత్రాన్ని దేవుడు వీళ్ళకి గుర్తుగా ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించిన ప్రవచనము కూడా నెరవేర్చబడిందనమాట. అలాగే రెండవదిగా మనం చెప్పుకున్నాం యేసుక్రీస్తు వారి దగ్గరికి అది గైడ్ చేసినట్టుగా చూస్తున్నాం. అంటే రక్షకుడు పుట్టాడు కదా అన్నంత వరకు అది సైన్గా లేదు, కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించే వరకు కూడా ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచినట్టుగా చూస్తున్నాం. అలాగే ఇంకా మనం చూస్తే దాన్ని ఏమంటారు అంటే చరిత్రకారులు దాన్ని స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అంటారనమాట. కానీ మనం ఏం చెప్పుకోవాలి అంటే ఆ స్టార్ ఏ విధంగా యేసుక్రీస్తు వారు దేవుడు ఎందుకు దాన్ని నియమించారో దాని పర్పస్ అది 100% నెరవేర్చిందనమాట. సో మనము కూడా దేవుడు ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి తెలియపరిచేది ఏంటంటే ఎందు నిమిత్తం మనల్ని ఈ లోకంలో దేవుడు ఈ యొక్క లోకంలో ఉంచారో ఆ పర్పస్, ఆ ఉద్దేశాన్ని అది మనం నెరవేర్చాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. దాన్ని మనం స్టార్ ఆఫ్ బెత్లెహేమ్గా చెప్పుకున్నాం. కానీ
ఈ దినాన మనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా స్టార్ ఆఫ్ క్రైస్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఇతరులకు వెలుగునిచ్చేవారుగా, ఇతరులను దేవునిలోనికి నడిపించేవారుగా మనం ఉండాలి అని ఇదన్న నా ప్రభువారు మనల్ని కోరుకుంటున్నారు. ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యం అంటే మనకు తెలుసు, మనం సన్ అనేది కూడా ఒక స్టార్ అన్నమాట. భూమికి అతి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటంటే సన్ అన్నమాట. సన్ నుంచి మనకి ఎర్త్కి, మన భూమికి ఎన్ని నిమిషాల్లో లైటింగ్ వస్తుందంటే 8 minutes 20 seconds అనమాట. మనకందరికీ తెలుసు. అన్నిటికంటే సౌండ్ కంటే త్వరగా ట్రావెల్ చేసేది ఏంటంటే లైట్ అన్నమాట. లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. సో మనకి ఏ ఒక్కరోజు సూర్యుడు ఉదయించకపోయినా ఆ రోజు, ఆ 1 day అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఏ విధంగా ఉంటుందంటే ఐగుప్తీల సంగతి మనకి తెలుసు. ప్రభువారు 3 దినాలు చీకటి కలుగ చేసినప్పుడు వాళ్ళు కూర్చున్న చోట నుంచి లేవలేదంట. అంటే అంత భయంకరమైన చీకటి. వాళ్ళు ఏమీ తినలేదు, తాగలేదు. అంటే వెలుగు లేకపోతే జనజీవనం అంతా స్తంభించిపోతుంది. అలాగే మనం చూస్తున్నాం ప్లాంట్స్ నుంచి ఫుడ్ ప్రొడక్షన్, ఆహార ఉత్పత్తి ఏ విధంగా అంటే సన్లైట్ ఉంటేనే జరుగుద్ది అనమాట. అంటే ఫోటోసింథసిస్ జరగాలంటే సన్లైట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అదే సన్లైట్ లేకపోతే కనుక ఆ ఫోటోసింథసిస్, మొక్కల నుంచి చెట్ల నుంచి మనకి ఆహారం అనేది తయారీ అవ్వదు. సో ప్రతి దానికి కూడా మనకి ఏం కావాలి అంటే ఈ యొక్క వెలుగు కావాలి. మనకి విటమిన్ డి కావాలంటే కాసేపు మనం ఎండలో ఉంటాం. అంటే వెలుగుకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మొట్టమొదట సృష్టిలో దేవుడు చేసింది ఏంటంటే వెలుగును చీకటిని ఆయన వేరుపరిచారంట. అందుకని మనకి దేవుడిచ్చిన పర్పస్ ఏంటంటే ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని ఉందంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు. అంటే ప్రభువారు అక్కడ మనల్ని లోకంలోనికి పంపించిన ఆయన యొక్క ఉద్దేశం అనేది తెలియపరుస్తున్నారనమాట. ఈ లోకంలో మనల్ని వెలుగిచ్చేవారుగా ప్రభువారు ఉంచారనమాట. సో మనం వెలుగిచ్చేవారుగా ఉండాలి అంటే మొదటిగా మనం వెలిగించబడాలన్నమాట. మనం వెలిగించబడకుండా లోకానికి మనం వెలుగుగా ఉండలేము. సో ఆ స్టార్ ఏ విధంగా వాళ్ళని నడిపించే వరకు ప్రకాశవంతంగా వెలుగుతూ ఆ శిశువు ఉన్న చోటికి వచ్చిందో మనము కూడా ఈ క్రిస్మస్ దినాన, అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో క్రిస్మస్లు మనం జరుపుకుంటూనే ఉన్నాం, ఆచారయుక్తంగా మనం జరుపుకుంటూ వస్తాం. కానీ దేవుడు ఈ దినాన మన నుంచి ఆచారయుక్తంగా కాదు కానీ ఆత్మీయంగా మనం జరుపుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. ఏ విధంగా మనం జరుపుకోగలము అని అంటే ఆత్మీయంగా ముందుగా మనం వెలిగించబడాలి అని ప్రభువారు ఈ దినాన మన నుంచి కోరుకుంటున్నారు. మనం ఇక్కడ లైట్స్ ఇవన్నీ చూస్తున్నాం. స్టార్స్ ఏ విధంగా వెలుగుతున్నాయంటే వాటికి ఒక సోర్స్ ఉందన్నమాట. అంటే ఎప్పుడైతే అవి ఆ పవర్లోనికి మనం ప్లగ్ఇన్ చేస్తామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా వెలిగించబడుతుంది. అలాగే మనము కూడా సోర్స్కి మనం ప్లగ్ఇన్ అయి ఉండాలన్నమాట. అంటే ఎక్కడ నుంచి నిజమైన వెలుగు వస్తుందో దానికి మనం 24/7 కనెక్ట్ అయి ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనము వెలిగించబడకుండా లోకానికి మనం వెలుగుగా ఉండలేం. సో ముందుగా మన జీవితాలు వెలిగించబడాలి అని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. ఏది సోర్స్ అని మనం చెప్పొచ్చు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 88. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఏంటి మనకు తెలుస్తుంది. ఎవరు వెలుగు అని అంటున్నారంటే యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగు అంటున్నారు. అందుకని ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగిస్తుంది అని. అంటే జీవపు వెలుగై ఉన్న యేసుక్రీస్తు వారి యొద్దకు మనం రావాలని ఇదే నాన్న ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తామో ఆయన ఏం చేస్తారంటే మనలో ఉన్న చీకటినంతా కూడా పారద్రోలుతారనమాట, సెపరేట్ చేస్తారు. ఏది మన జీవితాల్లో డార్క్నెస్ కలిగిస్తుంది, ఏది
కలిగి ఉంటే మన జీవితంలో వెలుగు కలిగి ఉంటామనేది ప్రభువారు మనకి తెలియపరుస్తారనమాట. అందుకని మోషే గారు చాలా గొప్ప భక్తుడు. 40 దినాలు కూడా ఏం చేశారు అంటే ఆయన దేవునితో సహవాసం చేశారు కొండ మీద. అంతటి గొప్ప భక్తుడు ఏమన్నారు అంటే ఆయన గురించి ప్రభువారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంట ఆయన, మిక్కిలి సాత్వికుడు, అలాగే నమ్మకమైన వాడు అంటున్నారు. అంతటి గొప్ప భక్తుడు అన్న మాట ఏంటంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవన్నారు. ఆయన గొప్ప భక్తుడే, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఆయన స్పెండ్ చేశారో ఆయనలో ఉన్న వాస్తవ స్థితి, రహస్య పాపాలన్నీ కూడా బయటపడ్డాయంట. అంటే మనకి తెలియదు మన జీవితంలో ఇంకా ఏ సీక్రెట్ సిన్స్, ఏ డార్క్ యాంగిల్స్ ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే మనం ప్రభువారి లైట్లోకి వస్తామో మన యొక్క సీక్రెట్ సిన్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పోజ్ చేయబడతాయి. సో ఎప్పుడైతే మనం వాటిని అన్నిటిని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉంటామో మనలో ఉన్న చీకటంతా కూడా పోతూ ఉంటుందన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే మొదటగా ప్రభు వారి దగ్గరికి నిజాయితీగా రావాలన్నమాట. అంటే అవసరాల కోసం వస్తూ ఉంటాం, అది మన చీకటిని పారద్రోలదు, కానీ మన అవసరాలు తీరుస్తుంది. కానీ మన ఆత్మ దీపం వెలిగించబడాలి అని అంటే మనం ప్రభు వారి దగ్గరకు వచ్చి మన వాస్తవ స్థితిని మనం ఒప్పుకోవాలన్నమాట. అలాగే ఇంకా మనం దేవుని కొరకు ఈ లోకంలో ప్రకాశించాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే క్లెన్సింగ్ అనమాట. మనకి తెలుసు ఏదైనా స్టీల్ పాత్ర మురిగ్గా ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేసినప్పుడు అంట్లు తోమే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏంటంటే క్లీన్ చేసినప్పుడు అది చాలా షైనింగ్గా ఉంటుంది. అలాగే మనకి దేవుడు ఇచ్చిన రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము ఎప్పుడూ కూడా అలాగూ ప్రకాశవంతంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే, నేను రెఫరెన్సెస్ ఎక్కువ చెప్పను కానీ ప్రకటన గ్రంథంలో ఏమంటారంటే వీరు ఎక్కడి నుండి వచ్చారు అన్నప్పుడు అక్కడ చెప్పే సమాధానం ఏంటంటే వీరు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కున్నవారు అని అంటారనమాట. అంటే ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారి రక్తములో మన వస్త్రములను ఉదుక్కున్నప్పుడు మనం ఏమవుతామంటే మనము పరిశుద్ధపరచబడతాం. మనలో దేవుడు పెట్టిన వెలుగు ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. మనం చేయవలసింది రెండోది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చిన మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి అని తెలియపరుస్తున్నారు. క్లెన్సింగ్ అనమాట. క్లెన్సింగ్ అంటే మన వాస్తవస్థితిని ఒప్పుకోవడం, దాన్ని విడిచిపెట్టడం. అందుకని దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అంటున్నారు. అలాగే నెక్స్ట్ ఏమంటున్నారంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంట. అంటే మన జీవితంలో మనం స్టార్ పెట్టుకుంటూనే ఉంటాం, కానీ మన ప్రక్కనున్న వారికి మనం దేవుని యొక్క లైట్ని చూపించే ఒక స్టార్గా ఉండాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. ఇంకా మనం ఏం చేయాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే లైట్ రావాలి అంటే అదంత తేలిగ్గా వచ్చేది కాదనమాట. మనం చాలా కష్టపడాలి. మనకందరికీ తెలుసు జ్ఞానులు ఆ యొక్క లైట్ని చూశారు కాబట్టి రక్షకుడు ఉదయించారు అని వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే ఆ స్టార్ని ఫాలో అయ్యారనమాట. మనం కూడా ఏం చేయాలంటే కష్టపడాలన్నమాట. అంటే భక్తి కూడా ఊరికనే మనకి రాదు, ఎంతో కష్టపడాలి. ఒక ఉద్యోగానికే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన వాటికి కూడా మనం ఏం చేయాలి అంటే ఎంతో ప్రయాసపడవలసి ఉంటుంది. మూడవదిగా మనకు కావాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని యోబు భక్తుడు ఏం తెలియపరుస్తారంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సో మనం ఏం చేయాలి అంటే సహవాసం చేయాలంట. ఎప్పుడంటే అకేషనల్గా, సీజనల్గా కాదు, పండగల సందర్భంగా కాదు, కానీ ప్రతినిత్యము కూడా 24/7 ఆయనతో సహవాసం చేయాలని. అంటే మన పనులు మానుకొని సహవాసం చేయమంటలేదు, కానీ మనం పనులు చేసుకుంటూనే ఆయనతో సహవాసం చేయొచ్చు. ఏ విధంగా అంటే మన డైలీ రొటీన్స్లో
మన డైలీ చోర్స్ మనం చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే పాటలు పాడుకోవడం, వాక్యం మనం ఏదైతే చదువుకున్నామో ఆ లేఖన భాగాన్ని మనం నెమరు వేసుకోవడం, దాన్నే ధ్యానించడం అంటారనమాట. అంటే మనం చదువుకున్న వాక్యాన్ని, ప్రభా అందులో నువ్వు నాకు ఏం సిద్ధపరిచావు, ఈ దినాన నేను ఏది ఆ వాక్యంలో నా లైఫ్కి అప్లై చేసుకోవాలనేది మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలన్నమాట. అలాగే మనం పాటలు పాడుకుంటూ ఉండడం ద్వారా, అంటే ఆయన్ని స్తుతించడం ద్వారా ఎప్పుడూ ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. అందుకని ఇక్కడ యోబు భక్తుడు ఏమంటున్నారు, సహవాసం చేసినప్పుడు సమాధానం కలుగుతుంది అని ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. ఇంకా ఇదే అధ్యాయంలో ఇంగ్లీష్ వెర్షన్లో ఏముంటుందంటే, అప్పుడు మన జీవితంలో లైట్ వస్తుందని ఉంటుందన్నమాట. అంటే మనలో ఉన్న చీకటి అంతా కూడా గ్రాడ్యువల్గా తొలగిపోతుంది. అంటే దేవుని మందిరానికి ఒకసారి వచ్చినంత మాత్రాన మనలో వెలుగు నింపబడదు, చీకటి అంతా పోదు. అది ఎప్పుడు జరుగుద్దంటే గ్రాడ్యువల్గా మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనలో ఒక్కొక్క ఏరియా కూడా వెలిగించబడుతుందన్నమాట. మన జీవితాల్లో ఉన్న చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మన ఆలోచనల్లో, మన యొక్క తలంపుల్లో, మన ఊహల్లో, ఉద్దేశాల్లో ఏ ఏరియాస్లో చీకటి ఉన్నదో అదంతా కూడా గ్రాడ్యువల్గా తొలగించబడుతుందన్నమాట. సో సహవాసం అనేది ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారన్నమాట. పరిశుద్ధుల సహవాసం అనేది కూడా ప్రభువారు కోరుకుంటున్నారు. అలాగే ఇంకా మనం చేయవలసింది ఏంటి అంటే ప్రాముఖ్యమైనది, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూస్తే పేజ్ నెంబర్ 143. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. సో ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరిచేది ఏంటంటే, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. అంటే దేనికి చూపిస్తుందంటే మన విడుదల సమీపముగా ఉన్నదని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే దేవుని రాకడ చాలా సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించాలి అని తెలియపరుస్తున్నారు. ఎప్పుడైతే మనం ఈ అంధకార క్రియల్లో పాలివారముగా ఉంటామో మనలో వెలుగు అనేది ఉండదు. సో ప్రతి నిత్యము కూడా, అంటే ఇది వన్ టైం జరిగే ప్రాసెస్ కాదనమాట. ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా ఇది కంటిన్యూస్గా జరగాల్సింది. అంధకార క్రియలను విసర్జించి, ఇంకా మనం ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ తెలియపరుస్తున్నారనమాట. ఏం చేయకూడదో చెప్పారు, ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. అంటే వెలుగు సంబంధమైన ఆయుధాలు మనం ధరించుకోవాలంట. మనం కొన్ని వారాల నుంచి చెప్పుకున్నాం, మనము యుద్ధములో ఉన్నాము, అపవాదితో అతని సేనతో మనం యుద్ధములో ఉన్నాము కనుక మనం దానితో జయించాలి అంటే మనకి దేవుడిచ్చే సర్వాంగ కవచము, వెలుగు సంబంధమైన ఆయుధాలు మన దగ్గర ఉన్నప్పుడే మనం ఈ ఆత్మీయ పోరాటంలో మనం జయము పొందగలమని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా ఇక్కడ 13వ వచనంలో మనం చదువుకోం కానీ అంధకార క్రియలు అనేది ఏంటి అంటే ఇక్కడ 13వ వచనంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారనమాట. సో ఇంకా 14వ వచనంలో పౌలు గారు ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటకు శరీరం విషయమే ఆలోచన చేసుకొనకూడదు. అంటే శరీర సంబంధమైన జీవితాన్ని మనం విడిచిపెట్టాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అంటే క్రిస్మస్ వస్తూనే ఉంది మన జీవితంలో, అలాగ మనం చూస్తున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ నిజమైన మారు మనసు మన జీవితంలో ఉండాలని ప్రభువారు కోరుకున్నారు. ప్రతి నిత్యము కూడా శరీర సంబంధమైన వాటిని మనం ఒక్కొక్కటి మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి అని ఈ దినాన కోరుకుంటున్నారు. అంటే ఏ విధంగా వెలుగు వస్తుంది అంటే కార్నల్ మైండ్ సెట్ అనమాట. దాన్నే మనం ఏమంటామంటే కార్నాలిటీ. శరీర సంబంధమైన ప్రతీదీ కూడా మనం విడిచిపెడుతూ ఉండాలి. ఏదైతే దేవునికి అసహ్యం కలిగించేది ఉంటుందో, దేవుణ్ణి దుఃఖపరిచేది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ప్రతీదీ కూడా అంధకార క్రియలతో సమానం అన్నమాట. వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టినప్పుడు మనలో వెలుగు నింపబడుతూ ఉంటుంది. సో మనము కూడా ఏ విధంగా స్టార్ జ్ఞానులను గైడ్ చేసిందో మనము కూడా ఆ విధంగా ప్రకాశించాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. అలాగే మనం ఇంకొక మెయిన్
థీమ్లో మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చేయవలసింది ఏంటంటే అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అంటే దేవుని వెలుగును పొందుకున్న మనం ఇంకా చేయవలసింది ఏంటంటే 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు అని తెలియపరుస్తున్నారు. సో మనం ఈ విధంగా ప్రకాశించాలి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరు ప్రకాశిస్తారని తెలియపరుస్తున్నారంటే బుద్ధిమంతులైతే అని అంటున్నారు. ఏ బుద్ధి కావాలి అంటే పర సంబంధమైన బుద్ధి జ్ఞానములు మనకు కావాలి. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే బుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయంట. అంటే మనం తీసుకునే డెసిషన్స్లో మనకి బుద్ధి లేకపోతే మనం నష్టపోతాం, అపవాది యొక్క ఉరుల్లో మనం పడిపోతూ ఉంటాం. సో దేవుడిచ్చే ఆ బుద్ధి మనకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామంట, జ్యోతుల వలె ప్రకాశిస్తామంట. అంటే మనలో ఇతరులు యేసుక్రీస్తు వారిని చూచేవారుగా ఉంటారనమాట. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నారంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. సో మనము నీతి మార్గంలో వెళ్ళడం మాత్రమే కాకుండా మన కుటుంబస్తులను, మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మనం ఏం చేయాలి అంటే నీతి మార్గంలోనికి నడిపించాలంట. మనకి తెలుసు, పక్షవాతం వచ్చిన వ్యక్తిని అతని స్నేహితులు ఎక్కడికి తీసుకొచ్చారంటే ఒక వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారంట. అంటే వాళ్ళ విశ్వాసం, అటువంటి వారిని దేవుడు ఏమంటారంటే స్టార్స్ ఆఫ్ క్రైస్ట్ అంటారనమాట. అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించాలని ప్రభువారు కోరుతున్నారు. ఏ విధంగా నడిపించగలము అని అంటే ఎప్పుడైతే మనలో ప్రభువారు ఉంటారో మనం అప్పుడు మాత్రమే వారిని దేవుని యొద్దకు మనం నడిపించగలమని. అదే ఇక్కడ దానియేలు భక్తుడు చెప్తున్నారు, నీతి మార్గమును అనుసరించి మనం అంటే పక్క వాళ్ళు వినినా వినకపోయినా మనం ఏం చేయాలంటే వాళ్ళకి నీతేంటో, స్వనీతేంటో, దుర్నీతేంటో తెలియపరచాలన్నమాట. ఎందుకు అని అంటే దేవుడు మనల్ని ఏ విధంగా చేశారంటే రాజులైన యాజక సమూహంగా చేశారు. వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే పరిశుద్ధమైన వాటికి సామాన్యమైన వాటికి భేదం చూపించాలంట. అంటే మనము కూడా లోకస్తుల్లా జీవిస్తే వారికి మనకి డిఫరెన్స్ ఉండదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం పరిశుద్ధమైన మార్గంలో, నీతి మార్గంలో మనం నడుచుకుంటూ ఇతరులను కూడా నీతి మార్గంలో నడిపించినప్పుడు మనము కూడా నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తామని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే ఇప్పుడైతే ప్రభువారు మనం ధ్యానించుకున్నాం, క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన కొరకు బాలుడుగా, శిశువుగా ఆయన జన్మించారు. అంటే ఆయన ల్యాంబ్గా, గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చారు. కానీ నెక్స్ట్ టైం ఆయన హీఈస్ నాట్ కమింగ్ యాజ్ ఎ ల్యాంబ్ అనమాట, హీఈస్ కమింగ్ యాజ్ ఎ లయన్ అంటున్నారు. అంటే ఈ రాకను మనం ధ్యానించుకుంటున్నాం, కానీ ముందుగా మనకి ఆయన రాకడ, ఆ రాక మన ముందు ఉన్నది కనుక మనం ఏం చేయాలంటే అందుకొరకు తగిన విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని లోకాసు వార్తలో మనకిచ్చిన హెచ్చరిక ఏంటంటే మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నారు. అంటే ప్రభువారు మనలో పెట్టిన ఆత్మదీపం వెలుగుతూ ఉండాలంట. ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చే వరకు, లేకపోతే మన మరణ పర్యంతం వరకు కూడా దేవుడు మనలో పెట్టిన ఆత్మ దీపం అనేది వెలుగుతూ ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడికి చేరవచ్చిన మనం దేవుడిని అడగాలి, ప్రభా నా జీవితంలో ఏది నీ యొక్క వెలుగును అది తొలగిస్తుంది, ఏది నాలో చీకటి నింపుతుంది అనేది మనం నిజంగా అడగాలన్నమాట. అంటే ప్రభువారి దగ్గర మనం మ్యానిపులేట్ చేయకూడదని కోరుకుంటున్నారు. మనం మనుషుల దగ్గర ఏ విధంగా నటించవచ్చు, కానీ దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మనం నిజాయితీగా మన వాస్తవస్థితి మనం ఒప్పుకున్నప్పుడు ప్రభువారు మనలను అక్కడ శిక్షించరు, ఆయన ఖండించరు, కానీ ఆయన ప్రేమతో దరికి చేర్చుకునేవారుగా ఉన్నారు. సో మన వాస్తవస్థితిని ఆయన మనకి చూపిస్తారనమాట. పలానా ఏరియాస్లో మనం తప్పిపోతాం, ఈ ఏరియాస్లో చీకటి ఉన్నదని ప్రభువారు మనకి తెలియపరుస్తారు. మనం ఎప్పుడైతే వాటిని సరి చేసుకుంటూ ఉంటామో ఆయన వెలుగు మనలో నింపబడుతూ ఉంటుంది. సో మనకి ఒక 2 ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే, సౌలు గారు ఏం చేశారంటే దేవుని ప్రజలను బాధిస్తూ వచ్చారు. సో
ప్రభువారు ఆయన్ని ఎన్కౌంటర్ అయ్యారనమాట. ఏ విధంగా అంటే ఒక గొప్ప వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన ఏమైందంటే ఆ యొక్క ఎన్కౌంటర్ ఆయన జీవితాన్ని మార్చేసింది. సంఘాలను హింసించిన ఆయన ఏం చేశారంటే దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డారు. అంటే ఆ వెలుగు ఆయన్ని లోకానికి వెలుగుగా చేసింది. అలాగే పేతురు గారు చెరసాల్లో పట్టబడినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దోత ఆ యొక్క చెరసాల్లోనికి వచ్చినప్పుడు ఆ యొక్క చెరసాలంతా కూడా వెలుగుతో నింపబడిందంట. అంటే మనం ఏ చెరల్లో ఏ బంధకాల్లో ఉన్నా సరే దేవుని వెలుగు మన జీవితాల్లో ఉన్న చెరల నుంచి మనకు విడుదల ఇచ్చేదిగా ఉంటుందన్నమాట. సో ఈ దినాన దేవుడు మనకి తెలియపరిచేది ఏంటంటే షైన్ ఫర్ క్రైస్ట్ అండ్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ అంటున్నారు. అంటే దేవుని కొరకు ప్రకాశించండి అని దేవుణ్ణి మన జీవితంలో ప్రతిబింబింప చేయాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆ నక్షత్రం వల్లే ప్రకాశించినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినం నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి నాయన లేఖన భాగములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నక్షత్రం ఏ విధంగా ప్రభా మరి జ్ఞానులను నడిపించిందో దేవా, నేను కూడా ఈ లోకములో ప్రభా మొదటిగా నేను వెలిగించబట్టకు నాకు సహాయం దయచేయండి నాయన తండ్రి. నీ దేహమునకు దీపము కన్నే గనుక ప్రభా నీ కన్ను తేటగా ఉండునట్లుగా చూచుకొనమని మీరు సెలవిచ్చారు. ఏ పాపముల ద్వారా ఏ యొక్క దోషముల ద్వారా నాయన తండ్రి ఏ తిరుగుబాటు వల్ల నాలో చీకటి కలుగుతుందో దాన్ని గుర్తించి ప్రభా దాన్ని సరిచేసుకుంటకు నాకు నేర్పించమని వేడుకున్నాను. ఈ క్రిస్మస్ దినాన ప్రభా నిజముగా మీరు నాలో జన్మించినట్లు మీ యొక్క వెలుగు నాయన తండ్రి నాలో ప్రసరించినట్లుగా నాకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఇతరులను నాయన తండ్రి మీలోనికి నడిపించే గొప్ప సాక్షిగా నేను చేరవచ్చిన ప్రతి ఒక్కరము ఈ లోకంలో జీవించుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.